చేస్తున్నారు? మా గల్లీలో అమ్మవారి గుడి కాడ తప్ప అంత హంగామా అని ఏం లేదు. ఎవరి ఇంటికాడకి పోయి అమ్మవారి గుడి కాడ చేసుకుంటారు. అప్పుడంతా హంగామా అయితే కనబడతలేదు. ఇది వరకు చేసినట్టు గతంలో చేసినంత హంగామా కనబడతలేదు. లే ఆ మహిళలు అందరు కలిసి గ్రాండ్గా చేసేది. అప్పుడు చీరలని గిఫ్ట్స్ ఇస్తారని అది ఇది ఒక బాగా సర్వీస్. ఇప్పుడు లేదు. ఇప్పుడైతే ఏం చేస్తలేరు. ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉన్నారు. బతుకమ్మ పండుగలాగా అనిపిస్తలేదు అంత అనిపిస్తలేదు అప్పుడంతగా. ఎందుకు కారణం ఏంటి? అదేమో మరి ఇదివరకు అయితే ప్రభుత్వం ఈ పండగ వచ్చిందంటే ఒక ఉత్సాహం వచ్చేది. లేడీస్లో మహిళలందరూ ఇది చేయాలా అది చేయాలని ఉత్సాహంగా ఉండేది. ఈసారి అంత ఉత్సాహం అయితే కనిపిస్తలేదు. మామూలుగా ఉంది. అప్పుడంతగా హంగామా లేదు. ఆడపిల్లలకు పోయినా ఆ ఉత్సాహం కూడా కనిపిస్తలేదు. ఇక అదేమో మరి తెలియదు. అదేందో ప్రభుత్వం మారినందుక లేకపోతే వీళ్ళు ఇంట్రెస్ట్ పడతలేదా మహిళలు కూడా మరి అది అర్థమవుతలేదు. ఇంకా దానికి మనం చేయాలి. ఇంకా ప్రభుత్వం కూడా కొంచెం ఊపు లేపితే అందరూ చేస్తారు. ఏదైనా వాళ్ళకి ఎట్లుందంటే గ్రూప్ వాళ్ళు అది ఇదని బాగా చేసేది. ఈసారి ఏమంత పట్టించుకుంటలేదు. ఈసారి ఇంతవరకు రాలేదు. ఏమీ రాలేదు. బతుకమ్మది అనేది ఏది రాలేదు. ఏం రాలే మాకు. తీసుకున్నాం. ఈసారి మాకు రేషన్ షాప్లోనే ఇచ్చేస్తుండ్రు చీరలు. లే ఎవరు ఆధార్ కార్డు వాళ్ళకు ఓటు ఐడెంటిటీ ఉంటేనే వాళ్ళకే ఇచ్చేది. ఓటు మిగతా ఎవరికి అట్లా ఇచ్చేది లేదు. ఏం లేదు. ఇంకా పోయినసారి బతుకమ్మ చీరలు కూడా కొంచెం గొడవ అయింది. చీరలు బాగలేవు అవి లేవు అని కొందరు మహిళలంతా గొడవ పడ్డారు. ఇవి ఇచ్చే బదులు ఇంకేమన్నా ఇవ్వాలి అట్లా కూడా అన్నారు. ఈసారి అది లేదు ఇది లేదు. అందరు సుంసాము ఉన్నారు. 500 మళ్ళీ ఇచ్చినప్పుడు ఇక ఇచ్చినామంటాం. ఇక తీసుకుందే ముందే ఎట్లా చెప్తాం. 500 అందలే చీరలు అందలే. మరి ఈ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో వాళ్ళ ఆలోచన. ఇంకా పండుగ ఎన్ని రోజులు ఉంది? 3 రోజులు ఏం లేదు. 12 తారీఖు ఉంది పండుగ. వేయాలా? ఏది పడలేదు మాకు అన్నది. ఏది మాకు ఇంతవరకు పనులు అవుతలేవు. కరెంటుది అన్నారు. కరెంటు తిరిగి సాలైంది. జీరో కాలేదు. మేము బిల్లు కట్టకుంటుంటే ఆ బిల్లు కట్టండి మళ్ళీ కడతాం మళ్ళీ చేస్తామని అంటున్నారు. అది కూడా కాలేదు. గ్యాస్ది కూడా ఓకే అయింది అంటున్నారు. గ్యాస్ పైసలు కూడా ఇంతవరకు మాకు పడలేదు. ఇటు తిరుగురు అటు తిరుగురు అనడమే అవుతుంది. అలా చేసినది మహాలక్ష్మి గ్రూపు లేదు. గ్యాస్ది ఓకే అయిందమ్మా అని అనడమే కానీ ఇంతవరకు మాకు డబ్బులు పడలేదు. కరెంటుది కూడా మేము 3-4 నెలల నుంచి ఆపేసినాం. జీరో అవుతుందేమో ఆఫీస్లో పొంటి తిరిగేసి వచ్చినాం కదా. మాకైతే రాలే. కొంతమందికి అయ్యింది. మేము ఇంత తిరిగిన వాళ్ళం మాకు కాలేదు. మరి అదేందో మరి అర్థమవుతుంది. ఇంకా మళ్ళీ కొత్తగా పెడతారు అప్లికేషన్లు. అప్పుడు పెట్టండి అమ్మ అప్పుడైతే ఇవన్నీ పనులు అని అంటారు. మళ్ళీ మేము తిరుగుతాం. ఇక పబ్లిక్ కాంగ్రెస్ది వాళ్ళు ఇప్పుడు ఓన్లీ ఇండ్ల కాడాక చెరువుల కాడనే ఎక్కువ ఇంట్రెస్ట్ చేస్తారు. మిగతా ఏది అనేది అంత కనబడతలేదు. చెరువుల మీద ఇండ్లు కట్టుకున్నారు. దాని మీద వాళ్ళు ఎక్కువ కాన్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ చిన్న బస్సులు ఇప్పుడు అందరు పబ్లిక్ ఓటేసారంటే ఏదైనా సాయం చేస్తారు. మన మనిషి మనకు వస్తాయి అనుకుంటా. కానీ ఇంతవరకు మాకు ఏ సాయం కాలేదు. ఇక్కడ ఏం సాయం కనబడుతుంది? ఏది కాలేదు. ఇళ్ళ ఇక్కడ ఉన్న 545 ఇళ్ళల్లో మినిమం ఒక 100 మందికి కూడా జీరో అయిందో లేదో కరెంటు తెలియదు. జీరో కరెంటుది అయిందో లేదో తెలియదు. ఇంకా మాకు కాలని తిరగడం 540 మంది ఇండ్లు నాకు తెలిసి ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఎక్కువ అయినాయో తక్కువైనా అంతమందిలా ఒక 100 మంది కూడా అయినాయో కాలేదు. ఇంకా ఈ ఏరియాలో గ్యాస్ది కూడా కాలేదు. ఎక్కువ అమౌంటే పడతలేదు. మరి ఇప్పుడు బతుకమ్మ స్టార్ట్ అయ్యి మంచిగా 4-5 రోజులు అయిపోతుంది. అయిపోవడానికి దగ్గరికి వచ్చేసింది. ఇంకో 3-4 రోజులలో పెద్ద బతుకమ్మ పండుగ ఉంటుంది. సద్దుల బతుకమ్మ. మరి దాని మీద పబ్లిక్ ఏమనుకుంటారు? ఎట్లా అనుకుంటారు? ఇంకా పబ్లిక్ ఆలోచన అంటే అదే ఎవరంతకు వీళ్ళు ఏమి చెప్పనప్పుడు ప్రభుత్వం వాళ్ళ దాంట్లో వాళ్ళ పండుగ సాంప్రదాయం ఎవరు పొడగొట్టుకోరు కదా. వాళ్ళ దాంట్లో ఉన్నదో లేదో వాళ్ళు చేసుకొని అమ్మవారి గుళ్ళ కాడ పూజలు చేసుకొని చేస్తారు. ఏమి లేవు. సాము 500 వేస్తాడు సీఎం. ఇక మరి ఏమో మరి 500 ఎప్పుడు వేస్తాడో మరి. పండగ అయిపోయినాక వేస్తాడో పండగ ముందే వేస్తాడో. క్లియర్ చేస్తే దయచేసి మేమందరం ఒక ప్రభుత్వం వచ్చి పని చేసింది కదా అని దీవెనార్థిస్తాం. ఇట్లనే ఉంటే ఏ ప్రభుత్వం వచ్చి ఏమి చేస్తలేదు అన్నది శాపనాదాలు పెడతాం. ఇదైతే మాకు మనసులో ఆడపిల్లలకు మా గల్లీ వరకు అయితే నేను చాలా ఆలోచిస్తున్నా. ఈ బస్తీలో కూడా చాలా వరకు
శుభ్రత లేదు, ఒక నాణ్యత లేదు మనుషులకు, ఏది లేదు. ఏమనంటే ఒక అందరికి ఎవరంతకు వాళ్ళ లీడర్లు ఎవరంతకు వాళ్ళు దోమల మందు మా గల్లీకి కూడా రాదు, ఆ ముందుకే పోతుంది. ఈ సైడ్ ఈ పైకి అదే అంటున్నా కదా, ఈ గల్లీలలో అసలు ఏది అందరి గురించి ఆలోచించాలి. ఎవరు నేను లీడర్ని అని చెప్పి నా ఇంటి ముందరనే చేసుకుంటా అంటే కాదు, బస్తీ అన్నకాడ అందరి గురించి చూసుకోవాలి. బస్తీ కాడ బాధ్యత అది. 10 నెలల నుంచి ఒక్కసారిగా రాలే ఇక్కడైతే రాలే. మీకు ఆ రోజు కూడా చెప్పినా ఈ రోజు కూడా చెప్పినా ఎవరు వచ్చి ఒక దోమల మందు వేయడం కానీ, ఇప్పుడు ఒక అపోలో ఫార్మ్ వాళ్ళు వచ్చి తిరిగిపోతారు, ఏమైనా ట్రీట్మెంట్ గురించి వాళ్ళు అడిగిపోతారు, అది ఒకటే జరుగుతుంది. ఇంకా హాస్పిటల్లో పోతే 2 రోజులకు 3 రోజులకు ఆ ట్యాబ్లెట్లు ఇస్తారు, మళ్ళీ అది అయిపోయాక మళ్ళీ రమ్మంటారు, అంతే. పండుగ వాతావరణంగా కనిపిస్తుంది ఏం హంగామా అయితే కనబడతలేదు పండగ, కదా. ఏం లేదు, జోరు లేదు, పండగ జోసే లేదు, ఎవరికి మహిళలకు కూడా అంత అనిపిస్తుంది. లేకుంటే ఎట్లుంటుండే మరి గతంలో మీరు గతంలో ఏందో మేము ఆల్మోస్ట్ ఈడ పండగ సంబరాలు, ఆడ పండగ సంబరాలు, మేము గ్రూప్ పొదుపుల దాంట్లో అందరం పోతుంటాం కదా, అదన్నీ మాకు ఇవన్నీ ఏం రాలేవు. అవన్నీ కూడా వాళ్ళు చేయాలనుకురో చేయొద్దు అనుకురో అది ప్రభుత్వం తెలుసు అని ఆ ఊపు అయితే లేదు పండగ అన్నట్టు. చేస్తుర్రు అక్కడక్కడ ఇక్కడ కొన్ని డిస్టిక్లో చేసుకుంటారు, ఆఫీసులలో డిస్టిక్లో కొన్ని చేస్తారు, కానీ పెద్ద పెద్ద మీటింగ్లు డీజేలు అవన్నీ ఏం లేవు, సూమ్ సాము. మరి బస్తీ ప్రజలు ఏమనుకుంటారు? ఇంకా బస్సులో అవుతున్నారు మీరు ఒక మహిళగా నేనైతే ఒకటి ఏమనుకుంటున్నా అంటే ఆడపిల్లలకు ఒక ఊఫ్ అనేది లేకుండా ఉన్నది, వాళ్ళ వరకు ఉన్నారు, అంతే. ఇప్పుడు ఇప్పుడున్న ఈయన కూడా ఆ మహిళలే ఎక్కువ వరకు కాబట్టి మహిళల గురించి ఆలోచించే బాధ్యత వాళ్ళకు ఉంది. ఈ పండుగ చాలా గ్రాండ్గా చేసేది, అంత ఊపు లేదు పండుగలో. ఆ మహిళలు చాలా సుంసాము ఉన్నారు, ఊపు అనేది కనబడతలేదు. మా బస్తీ కూడా మేము అనుకున్న మాకు మంచిగా పండగల ఊపు లేకున్నా బస్తీ కన్నా కొంచెం మంచిగా చేస్తే దయచేసి మేమందరం కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం.